గుంటూరు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డీఐజీ కిరణ్ వికృత చేష్టలు వెలుగులోకి వచ్చాయి. వేరే మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకుని తనను వేధిస్తున్నాడని కిరణ్ భార్య ఆరోపించింది. ఇతర మహిళలతో ఉన్న ఫోటోలను తనకు పంపించి మానసికంగా వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. తనను తన పిల్లల్ని చావు బాదుతున్నాడని తెలిపింది. కిరణ్ దాడి చేయడంతో తాను స్పృహ తప్పి పడిపోతే తన బంధువులు ఆసుపత్రిలో జాయిన్ చేశారని చెప్పింది. తన భర్త కిరణ్పై అరండల్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించింది. బాబు పుట్టిన తర్వాత కొన్ని అలవాట్లు మానుకుంటాడు అనుకున్నాను సార్. ప్రతి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకోను అదే అన్న అంటే నీకు పిల్లలు లేదు నాకు సుఖం లేదు అని యాక్సెప్ట్ చేయాలి, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ అని గత 13 సంవత్సరాలుగా నన్ను వేధిస్తున్నాడు. కానీ ఎప్పటికైనా మారతాడు, పిల్లలు ఉన్నారు అనే ఉద్దేశం చూసుకున్నాను. నా పిల్లలిద్దరిని నేను ఉద్యోగం చేసుకుంటూ గుంటూరులోనే నా ప్రమోషన్స్ కూడా వదిలేసుకుని నేను గుంటూరులోనే ఉండి నా పిల్లలిద్దరిని చూసుకుంటూ వచ్చాను. నా పాపను డెవలప్ చేసుకున్నాను. ఇప్పుడు బాబు తను వీకెండ్స్ మాత్రమే వస్తాడు అక్కడ ఇక్కడ ఉద్యోగాలు చేసుకుని. ఆ వీకెండ్స్ వచ్చినప్పుడు కూడా నన్ను హెరాస్ చేస్తున్నాడు. బాగా కొట్టడం తిట్టడం ఏదన్నా అంటే నేను ఒక హయ్యర్ క్యాడర్ లో ఉన్నాను, నేను డీఐజీని, నువ్వు నా కాళ్ల కింద బతకాలి నువ్వు అంతే తప్ప నువ్వు ఎదురు చెప్పకూడదు. నాకు నేనేమేం చేస్తా, నేను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ పెడతా నువ్వు ఎదురు మాట్లాడితే అని చెప్పి నన్ను బెదిరించడం జరిగింది సార్ చాలా సార్లు. గత ప్రతిసారి కూడా నా ఫోన్ కానీ నా ల్యాప్టాప్స్ కానీ నేను ఇంట్లో పెట్టిన తర్వాత వెతుక్కోవటం, దాంట్లో సంబంధించిన కొన్ని మార్ఫింగ్ చేయటం, ఏదో ఒకటి చేయటం, అందరికి ఒక బ్యాడ్గా ప్రచారం, నా బంధువర్గంలో కూడా అందరికి బ్యాడ్గా ప్రచారం, అంటే నా గురించి ఒక బ్యాడ్గా ప్రచారం చేసి ఒకటి క్రియేట్ చేస్తే తనని అందరూ మంచిగా అనుకుంటారు, తనకున్న లోపం కూడా పోతుంది అని చెప్పేసి అన్న ఉద్దేశంతో తను చేసిన ఇది. అలా చేయడంతో ఏమైందంటే లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో ఇలాగే గొడవ అయితే అందరినీ పిలిచేసి నా ఇంటి ముందు పంచాయతీ పెట్టి నన్ను తాళాలేసి ఇంట్లో నిర్బంధించి చేస్తే అప్పటికప్పుడు మా ఫ్రెండ్స్ని పిలిస్తే అందరూ కలిసి కూర్చొని పంచాయతీ చేస్తే వాళ్ళు ఏమన్నారు, గత 4-5 ఏళ్లుగా మీ మధ్య సంబంధం లేనివాడు అతని గురించి నీకెందుకమ్మా, అతనికి సంబంధం లేదు, చిన్న విషయాలు కూడా నువ్వు పెద్దగా చేస్తున్నావు అని చెప్పి అందరి సమక్షంలో మేము అంగీకార పత్రం కూడా రాసుకున్నాం.